తీర్చుకుని శత్రువును మాన్పివేయ పాలుర స్తుతి స్తోత్రములతో స్థాపించి దుర్గము నే దాగునట్లు ఆశ్రయదుర్గము స్థాపించి నీ ఒక దుర్గము నే దాగునట్లు ఆశ్రయదుర్గము యెహోవా మా దేవుడు నీ ఆకాశములు యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు మహిమగల నీ నామము గొప్పది మహిమగల నీ నామము గొప్పది మహిమగల నీ నామము గొప్పది మహిమగల నీ నామము గొప్పది. ఈరోజు ఈ క్యాలెండర్ వాక్యం సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం అన్న ఇది 33 చాలా 4. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. యెహోవా తీర్పు చాలా గొప్ప మాట. యెహోవా తీర్పు తీర్చని. ఇక్కడ మరి దేవుడు తీర్చే తీర్పు 4 రకాల తీర్పులు ఉన్నాయి. మొట్టమొదట ఆయన దేవతలకు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చి. రెండవది దేవదూతలకు తీర్పు తీరుస్తాడు. మూడవది నీతిమంతులకు తీర్పు తీరుస్తాడు. నాలుగవది పాపులకు భక్తిహీనులకు ద 4 kinds ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్. అందుకని యెహోవా తీర్పు. ఇక్కడ తీర్పు తీర్చెను అనే మాటలో ఇంకోటి ఏం గుర్తొస్తుంది అంటే, దేవుని తీర్పులు ఎలాంటివి అంటే 119వ కీర్తన 75వ వచనం. 119వ కీర్తన 75వ వచనంలో ఆఫ్ అయిపోయింది. 119:75. నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గలవాడు. అది యెహోవా తీర్పులు ఎలాంటివి అంటారు? అవి న్యాయమైన, అవి సత్యమైన తీర్పులు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రకటన 16:7. అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని. ఇక్కడ ఈ తీర్పు అనే మాట ఎంత గొప్ప మాట అంటే, దేవుడు తీర్పు తీర్చడం అంటే ఈ తీర్పు, ఈ జడ్జిమెంట్, ఈ రిజల్ట్ ఏంటంటే, అందుకని ఏముంది రాహేలు, యెహోవా నాకు తీర్పు తీర్చాడంటే ఏంటి? నా ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. ఈరోజు వాక్యము యెహోవా తీర్పు తీర్చెను. ఒక రకంగా చెప్పాలంటే, మీరుండే అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత? ఇది తెలిస్తే మీరు పక్కకి వెళ్ళిపోతారు. ఊరికనే చెప్తున్నాను. ఇది కూడా 303 అనేది ఒక తీర్పుకి సంబంధించింది. 303 అంటే అదెంతో ఐపీసీ 303 అంటే అర్థం ఏంటంటే ద లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనమాట. అంటే ఇది వేరే విషయంలో ఏంటి, జనరల్గా అంటే ఊరికనే అలానే మీరేం ఖాళీ చేసి వెళ్ళొద్దు. ఊరికనే చెప్తున్నాను. ఏదైనా దోషము, హత్య విషయంలో లా డిపార్ట్మెంట్ కాబట్టి ఒకప్పుడు అది గుర్తుండి చెప్తున్నాను. 303 అంటే అదొక మర్డర్ కేసు విషయంలో ఇంప్రిజన్మెంట్. ఒకప్పుడు మనం కూడా అలాంటి అపరాధులమే, నేరం చేశాం. మనం ఎన్నో దోషములు చేశాము, మనం ఎన్నో నరహత్యలు చేశాం. దేవుడు ఆ 303 నుంచి ఏం చేశాడు? మనల్ని 103లోకి వచ్చాడు. ఏంటి 103? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 303 లేదు కానీ మన మీద చెప్పండి.
ఐపీసీ 303 తీసేసి పిఎస్ఏ 103 ఇచ్చాడు. పిఎస్ఏ అంటే సామ్స్. అందుకని ఈరోజు దేవుడు మనకి తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటంటే ఆయన తీర్పులు ప్రేమగల తీర్పులు, ఆయన తీర్పులు కృపా తీర్పులు, ఆయన తీర్పులు న్యాయమైన తీర్పులు, ఆయన తీర్పులు వాత్సల్యత కలిగిన తీర్పులు, ఆయన తీర్పులు సత్యమైన తీర్పులు, ఆయన తీర్పులు యథార్థమైన తీర్పులు, ఇంకా చెప్పాలంటే ఆయన తీర్పులు మధురమైన తీర్పులు. మధురమైన తీర్పు. ఆయన తీర్పు వింటే ఎంత పూర్వ దినాల్లో పెద్దలు ఉండేవాళ్ళు, న్యాయాధిపతులు ఉండేవాళ్ళు, జమీందారులు ఉండేవాళ్ళు. వారు తీర్పు వినటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళంట. ఎలా తీర్పు తీరుస్తాడో అంటే అలా తీర్పు తీరుస్తున్నప్పుడు ఆ జ్ఞానంగా, ఆ తెలివిగా, ఆ ప్రేమగా. ఉదాహరణ చెప్పాలంటే మనకు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన తీర్పు కోసం భూమి అంతముల నుంచి వస్తారంట ప్రజలు. ఎవరైనా వెరీ గుడ్. సొలొమోను తీర్పులు వినటానికి, శేబారానికి కానీ ఇంకెక్కడి నుంచో. కారణం ఆయన తీర్పులు ఎలా ఉండేవి? ఎందుకు కారణం అంటే ఆశ్చర్యకరమైన తీర్పులు. కారణం ఆ జడ్జిమెంట్ అంతా కూడా ఎవరిచ్చారు? వర్తమానం ఏంటంటే ఒక మాట, ఈ కుటుంబానికి దేవుడు ఆల్రెడీ నీ తీర్పు తీర్చేసాడు. నీకు ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేస్తున్నాడు. నీకు ఇవ్వాల్సిన రిజల్ట్ ఇచ్చేస్తున్నాడు. ఆ సమస్యలు, ఆ శోధనలు దేవుడు కొట్టేశాడు, తీర్పు తీర్చాడు. అంటే అర్థం ఏంటంటే కలువరి సిలువలో ఆ దోష రుణము మన మీద లేకుండా, మనకు అడ్డంగా లేకుండా కొట్టివేసి, చేవ్రాతను తుడిచివేసి, అర్థం లేకుండా. అందుకని మీకు తెలుస్తోలేదో, ఏదన్నా ఇలాంటి 303 కేసు ఏదన్నా వచ్చినప్పుడు జడ్జెస్ ఏం చేస్తారంటే, జడ్జెస్ అది రాసిన తర్వాత నిప్పు ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారు? ఇరగొట్టేస్తారు. నేను ఇరగొట్టను కానీ ఇరగొట్టేస్తారు. కారణం ఏంటంటే, ఒక అర్థం ఏంటంటే ఈ పెన్ను ఒక వ్యక్తిని శిక్షించడానికి ఉపయోగపడింది అన్నట్లుగా దాన్ని ఇంకా వాడొద్దని ఏం చేస్తారు? విరగొట్టేస్తారు. అదొక క్వశ్చన్ కూడా ఉంటుంది, అడుగుతారు సివిల్స్లో. వాటిలో మీరు పెద్దయ్యాక కలెక్టర్లు అవుతారుగా, ఎందుకు జడ్జి గారు తీర్పు తీర్చిన తర్వాత పాలి ఇరగొడతారు అంటే, ఒక అమ్మాయి చెప్పిందంట కొత్త పెన్ను కొనుక్కోవటానికి అందంట. కాదు, దేవుడు అలాగే మన కోసం ఆయన పెన్నే కాదు, పాలియే కాదు, ఆ పత్రాన్ని ఏం చేశాడు? చించి వేశాడు. మేకులతో సిలువకు కొట్టివేశాడు. కాబట్టి గాడ్ హ్యాస్ జడ్జ్డ్ us. ఆ తీర్పు ఏదో దేవుడు మనకి ఇచ్చేసాడు. కాబట్టి ఇక మన మీద ఎలాంటి దోషము లేదు, ఇంకెలాంటి పాపపు పత్రము లేదు. ఇంత గొప్ప దేవుడు మనకు తీర్పు తీర్చాడు. కాబట్టి మరి ఆయన తీర్పులు ఎంతో ప్రేమలు. అంతేకాదు, ప్రతిరోజు ఆయన ఇక్కడ తీర్పు తీర్చటం అంటే శిక్షించటం అనే కాదు, కానీ విడిపించటము. ప్రేమతో తీర్పు తీర్చి మనకు కావలసిన నెమ్మదిస్తూ, మనకు కావలసిన అవసరతలు తీరుస్తూ, మనకు కావలసినవన్నీ ఆయన జరిగిస్తూ, ఆయన మనల్ని నడిపించేవాడుగా. అందుకని ఆయనకు ఒక పేరు ఉంది, నీతి గల న్యాయాధిపతి ఆయనే. కాబట్టి ఆ దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి బాధపడొద్దు. మన తీర్పు ఎప్పుడూ ఆయన తీర్చేశాడు. మనకి ఇవ్వాల్సిన నెమ్మది ఎప్పుడూ ఆయన ఇచ్చేశాడు. అంతేకాదు, ప్రతిరోజు కూడా మన సమస్యలకు ఆయన తీర్పు తీరుస్తాడు. మనకొచ్చే శోధనలకు తీర్పు తీరుస్తాడు. మనకొచ్చే కష్టాలకు తీర్పు తీరుస్తాడు. మనకొచ్చే అనారోగ్యాలకు, మనకొచ్చే శోధనలు, మనకొచ్చే శత్రువులు, వాటన్నిటికీ ఎవరు తీర్పు తీరుస్తారు? ఆయనే తీర్పు తీర్చి పంపించేసేవాడుగా. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం కూడా యెహోవా దేవా, నీ తీర్పులు న్యాయములను సత్యములని అని వారందరూ ఏం చేశారు? ప్రభువును స్తుతించారు, ఆరాధించారు. మనం కూడా అలాంటి అనుభవంలో ఉండటానికి ప్రభువు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రియమైన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మరి హౌస్ విజిటింగ్స్లో భాగంగా తండ్రి, మా ప్రియుడు మీ దాసుడు స్టాలిన్ అన్న, మా ప్రియ అక్క మౌనిక అక్క, మా బిడ్డలు ప్రభువా, మరి తండ్రి మరి గ్లాడ్విన్, ఎల్విన్ బిడ్డలు కూడా కలుసుకొని సంతోషించే గొప్ప భాగ్యం ఇచ్చారు. నిజంగా మేము వస్తామని చెప్పినప్పుడు ఎంతో మరి బయటకు పని మీద వెళ్ళినా వెంటనే వచ్చేసి ప్రభువా మమ్మల్ని పిలిచి చేర్చుకొని ఎంత మంచి ఆతిథ్యం ఇచ్చారు. నిజంగా పరిశుద్ధులను ఇలాగ సందర్శించటం, మరి అందరినీ దర్శించటం, ఇది ప్రభువా మీరు మాకు ఇచ్చిన
గొప్ప భాగ్యం ప్రభువా. కాబట్టి మేమే కాదు, మాతో పాటు మీరు ఇక్కడికి వచ్చారని నమ్ముతున్నాం తండ్రి. అంతేకాదు ఈరోజు మరి సార్వత్రిక సంఘ వాక్యాన్ని కూడా మాకు గుర్తు చేశారు. యెహోవా తీర్పు తీర్చెను, ద గాడ్ హ్యాస్ జడ్జెడ్, ద గాడ్ హ్యాస్ గివెన్ రిజల్ట్ అనే మాట ప్రకారం. అవును ప్రభువా, ఇక ఈ కుటుంబానికి ఎలాంటి దోషము లేదు. వచ్చే సమస్యలు, వచ్చే ఇబ్బందులు, వచ్చే ఇరుకులు, ఇక వాటన్నిటిని నువ్వు తీర్పు తీర్చేసావు కాబట్టి ప్రభువా, ఇక అవి రావు, ఇక అవి మా మీద పని చేయవు. కాబట్టి సహాయం చేసి ప్రభువా, మీ వాగ్దాన ప్రకారము, మీ సత్యము, మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యతతో ప్రభువా మమ్మలను ప్రేమగా తీర్పు తీర్చేవాడు అనగా మా అవసరాలు తీర్చే దేవుడుగా మీరు ఉంటూ వచ్చారు. అలాగూ ప్రభువా, ఈ కుటుంబంలో కూడా ప్రతి అక్కరను, అవసరతను మీరు తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని యొక్క ప్రభువా ప్రతి పనిని తండ్రి మీరు సఫలం చేయండి తండ్రి. ఉంటున్న ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడవు, ఉన్నవి లేనివి ఉన్నట్లు చేసే గొప్ప దేవుడు అని రోమా 4:17 నీకు పేరుంది ప్రభువా. సహాయం చేసి ప్రభా, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు మహాభివృద్ధి నిందెదవు. నీతిమంతునికి కలిగింది కొంచెమైనను యెహోవా దాన్ని ఆశీర్వదించుననే మాట ప్రకారం అన్న వర్క్లో కూడా తోడుగా ఉండి ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేసి నూరంతల ఫలము మీరు అనుగ్రహిస్తురండి ప్రభువా. సియోను నుండి యెహోవా నేను ఆశీర్వదించునుగాక అనే మాటను గుర్తు చేసుకుంటున్నాం. తోడుగా ఉండుము ప్రభువా, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలు మౌనిక అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతో నమ్మకంగా మీ దాసరాలు చైన్ ప్రేయర్స్లో ఇంకా అనేక కూడికల్లో సిస్టర్స్ మీటింగ్లో పాలు పొందుతూ ఉంటుండగా ఆ బహుమానం, ఆ ప్రతిఫలం మీరు ఇస్తారు. అవును ప్రభువా, చైన్ ప్రేయర్లో ప్రార్థించిన ప్రతి ఒక్కరి యొక్క ప్రభువా వారి యొక్క జీవితం రిజల్ట్ మేము చూస్తుంటే నిజంగా ఎంత గొప్ప దేవుడవో. ఈ కుటుంబంలో కూడా ఆ ఫలము మీరు ఇస్తారు, అది త్వరలోనే వస్తుంది. భక్తుడు అన్నాడు, ఐ ప్రే టు గాడ్, మై ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే అన్నట్లుగా ప్రభువా మా జవాబు ఇప్పుడు రాలేదని కాదు, కానీ దారిలోనే ఉంది, అది వెంటనే దేవుడు ఇచ్చేస్తాడు అనే విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే మా ప్రభా మా చిన్న బిడ్డలు ఇద్దరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎల్విన్, క్లాడ్విన్ బిడ్డలు ఇద్దరిని మీరు దీవించండి. చిన్న బిడ్డలు ప్రభువా ఈ వాతావరణం సమ్మర్లో కొంచెం బలహీనమైపోతున్నారు. మీ రక్త ప్రోక్షణ కిందకు బిడ్డలిద్దరిని తీసుకొస్తున్నాం. నీ కృపలో, నీ దయలో వారు ఎదగాలి. జ్ఞానమందు, వయస్సునందు ప్రభువా అభివృద్ధి చెందాలి. మనుషుల దయ, పెద్దల దయ, దేవుని దయ బిడ్డల మీద ఉండునట్లుగా ప్రభువా బాగా చదువుకొని ఆత్మీయంగా, ఆరోగ్యంగా అభివృద్ధి చెందినట్లు చిన్న బిడ్డలకు ఉంటున్న ప్రతి అనారోగ్య బలహీనతను తీసివేసి ప్రభువా నిజంగా తండ్రి మీరు తీర్పు తీర్చినప్పుడు మా అనారోగ్యాలకు కూడా తీర్పు తీరుస్తారు ప్రభువా, ఆరోగ్యం ఇస్తారు. కాబట్టి మా బలహీనతకు తీర్పు తీర్చి బలం ఇస్తారు ప్రభువా. కాబట్టి మీరే కృప చూపండి. మీ తీర్పులు ఎంత శక్తివంతమైనవి ప్రభువా. అలా చిన్న బిడ్డలు ఇద్దరిని మీ ఆరోగ్యముతో, జ్ఞానముతో, బలముతో నింపమని కుటుంబం చుట్టూ మీ గృహాన్ని ఉంచండి. మీ కాపుదల కిందకు ఈ గృహాన్ని తీసుకొని వస్తున్నాం. అవును ప్రభువా, మరి నిజంగా ఈ హౌస్ నెంబర్ 303 ఒకప్పుడు మేమందరం కూడా ప్రభువా మరణ శాసనం కింద ఉన్నాం. we were under 303 once, now we are in 103 అన్నట్లుగా ప్రభువా. మరి అది 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించమని ఆ ఉపకారంలో దేన్ని మరొకమన్నట్లుగా మమ్మల్ని విమోచించారు, విడిపించారు. ఈ అనుభవాలను బట్టి స్తోత్రాలు. అన్న వాళ్ళ, అక్క వాళ్ళ, బంధువులు, రక్త సంబంధికులు అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రియ అక్క మార్తక్కని బట్టి, కొనరావణని బట్టి, స్మైలీ షైనీని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి మా ప్రియ అన్న వాళ్ళందరిని బట్టి కూడా మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ కొనియాడుతూ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటూ కుటుంబాన్ని మీరు దీవించి మీ యొక్క ప్రభువ ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాండి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనే మాటను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, అమూల్యమైన ఆ అనుభవము కుటుంబానికి సదాకాలం తోడయండి నడిపించునుగాక. నీతి న్యాయము ఆధారములై ఈ సింహాసనము నిలచినావే. నీతి న్యాయము ఆధారములై నీ సింహాసనము నిలచినావే. నీ
నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు నిలచినవి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు నిలచినవి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలం కీర్తించేదం ఆనందముగా